ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేసావ్? అసలు నాకు ఈ టార్చర్ ఏంటి? సంక్రాంతికి విషెస్ చెప్పడానికి ఇంటికి రానా? గాడ్, హే మిస్టర్ ప్రసాద్, నీ వాయిస్ నాకు ఇరిటేటింగ్ గా ఉంటుంది. నీ నోటి నుంచి నా పేరు వచ్చింది. వెరీ స్వీట్. హే, పండుగ రోజు నీ దరిద్ర ఫేస్ చూడాలి నేను. నీ దర్శనం అవుతుంది కదా, ఆ వరం చాలు నాకు. అబ్బా, నేను నిన్ను పెళ్లి చేసుకోను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేస్తే చంపేస్తాను. ప్రణవి, ఈ బంక వదిలేలా లేడు. ప్రసాద్ని బాగా హేట్ చేస్తూ మాట్లాడుతుంది. పాపం తను ఎంత హర్ట్ అయ్యి ఉంటాడో. ప్రసాద్ గారు, మీకు భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఇందాక ఫోన్ చేస్తే ప్రణవి బాగా తిట్టి మిమ్మల్ని హర్ట్ చేసింది కదా. నన్ను ఎంత హర్ట్ చేస్తే అంతగా తను నన్ను ఫ్యూచర్లో ప్రేమిస్తుంది. నా ప్రేమ వర్కౌట్ అవుతుంది. గుడ్. మీరిదే పాజిటివ్ వైబ్స్తో ఉండాలండి. జనరల్గా అందరూ కాదు, కానీ కొందరు అమ్మాయిలకు బాగా డబ్బును వాడు దొరికితే 50% యాక్సెప్ట్ చేస్తారు. కానీ నాకు ప్రణవిలో మనీ ట్రాన్సాక్షన్ కంటే లవ్ ట్రాన్సాక్షన్ యాంగిల్ బాగా కనపడుతోంది. అందుకే తను నాకు బాగా నచ్చింది. వెరీ గుడ్ అండి. ఒక పని చేయండి, మీరు సంక్రాంతికి స్పెషల్ గెస్ట్గా మా ఇంటికి వచ్చేయండి. అయ్యో, నాకు రావాలనే ఉంది. ఇంకా పెళ్ళవక ముందే అంటే బాగోదు కదా.